తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గములను అనుసరించుటకు నీవు మనసు కలిగి ఉంటే తప్పకుండా ఆయన నీ కోరికలన్నీ నెరవేర్చి నిన్ను ఎక్కడ కూడా తప్పిపోనీయకుండా నష్టపోకుండా ఆయన నిన్ను సమస్త శ్రమలను ఇబ్బందులను నిన్ను రక్షించి కాపాడి నడిపించువాడై ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించటమే ఆయన మన నుండి ఆశిస్తున్నాడు. కానీ మనం ఏదో చేయాలని ఆయన మనలను కోరుకోవటం లేదనేది ఖచ్చితం. కానీ మనిషి దేవుని యందు భయము భక్తిని ఈ రెండింటికి బదులు ఏదైనా దేవుని కొరకు చేయగలరు. ఏదైనా దేవుని కొరకు చేసి దేవుని దయను సంపాదించాలని చూస్తాం. కానీ భయభక్తులు అనేది ఖచ్చితంగా ఆయన నీ నుండి నా నుండి కోరుకుంటున్నాడు. అటువంటి వారిని ఆయన కాపాడి రక్షించే దేవుడై ఉన్నాడు. మనమందరము కూడా దేవుని యందు భయమును భక్తియు కలిగి దేవునికి బాధ కలిగించే ఏ మాట అయినను క్రియ అయినను ప్రవర్తననైనను కలిగి ఉండగా ఆయనకు బహు ప్రియముగాను లోబడిన వారిగాను భక్తి కలిగిన వారిగాను దేవుని యొక్క భయము కలిగిన వారిగాను నడుచుకుందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. మీ యందు భయభక్తులు కలిగి మేము జీవించాలి అని మా నుండి మీరు ఆశిస్తున్నారనేది అయ్యా మరొకసారి జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దైనందిన జీవితంలో మీ యందు మాత్రమే మేము శ్రద్ధ నిలిపి లోబడి భయముతో కూడిన భక్తియు కలిగిన వారిగా మేము జీవించినట్లుగా కృప చూపమని వేడుకుంటున్నాం. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో అయ్యా బిడ్డలను మీ యందు భయభక్తులు కలిగిన వారిగా దీవించండి. మీ యొక్క భక్తి కలిగిన వారిగా మాత్రమే కాదు కానీ భయముతో కూడిన భక్తి చేయడానికి మీ కృప దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఈ దిన దీవెనల చేత మీరు నింపి నడిపించండి. నీ పిల్లల హృదయాలలో ఉన్న ప్రతి విధమైన భయములన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక. మీ కృప కలుగునుగాక. నాన్న మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలు ఏదైతే ప్రార్థిస్తున్నారో ఎదురు చూస్తున్నారో అట్టి కార్యములను మీరు సఫలపరచి మీ ఘననామానికి మహిమకరముగా నిలువబెట్టుమని సమస్త విషయాలలో మీ యొక్క రక్షణను అయ్యా మీ యొక్క కృపను బిడ్డలు పొందుటకు సహాయము చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప ఆయన సహాయము మీకు మెండుగా కలుగునుగాక. తప్పకుండా ఇతరులకు షేర్ చేసి తప్పకుండా ప్రార్థనలు ఏకీభవించి ఇతరులకు షేర్ చేయండి. దేవుని యొక్క దీవెనలు పొందుటకు పాత్రులుగా మార్చబడుదురుగాక. ఆమేన్.